పవన్ కళ్యాణ్ జాతీయవాదం గురించి మాట్లాడుతుంటే భారతీయ జనతా పార్టీ నేతలు ఎక్కడ పడుకున్నారో నాకు అర్థమైతలేదు. బీజేపీ నేతలు ఎక్కడ పండుకున్నారు? మీరు కదా జాతీయవాదం గురించి మాట్లాడాల్సింది. జాతీయవాద పార్టీ మీది కదా. ఏమైపోయినారు? బీజేపీ ఎంపీలు ఎమ్మెల్సీలు మీ ఓట్ల గురించి ఆలోచిస్తున్నారా? నిద్రపోతున్నారా? మీ అమిత్ షా గురించి కదా ఇదంతా వచ్చింది. మీ పార్టీ నేత గురించి వచ్చింది కదా. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గురించి కదా ఇష్యూ అయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పవన్ కళ్యాణ్ మీటింగ్ గురించి అయితే ఒక్క ఆంధ్ర బీజేపీ లీడర్ మాట్లాడలే, ఒక్క తెలంగాణ బీజేపీ నేతలు మాట్లాడలే. అంటే వీళ్ళు ఏంటంటే పవన్ కళ్యాణ్తో మాకేం సంబంధం? అరే మీ అలయన్స్ పార్ట్నర్ అబ్బా ఎన్డీఏ. ఆయన మాట్లాడుతుంది సనాతన ధర్మం, ఆయన మాట్లాడుతుంది జాతీయవాదం. ఆయన వేరే మాట్లాడితే ఓకే, ఆయన జాతీయవాదం మాట్లాడినప్పుడు డిఫెండ్ చేయాల్సింది బీజేపీ లీడర్స్ కదా. సో నేను ఇక్కడ టీఆర్ఎస్ కాంగ్రెస్ లీడర్స్ కంటే ఎక్కువ తప్పు పట్టేది భారతీయ జనతా పార్టీ నేతల్ని. అందరూ ఒకళ్ళ మీద వాళ్ళు పోస్టర్లు వేసుకోవడం, లేకపోతే ఒకళ్ళనొకళ్ళు తిట్టుకోవడం, ఒకళ్ళనొకళ్ళు ఏమంటారు డిఫెండ్ చేసుకోవడం తప్ప ఒకళ్ళు బాధపడితే మంచిగా అయింది అనుకోవడం, వీడికి మంచిగా అయింది అనుకోవడం ఎక్కడుంది? గ్రూపిజం తక్క ఎక్కడుంది? జాతీయవాదం సపోర్ట్ చేయాలి కదా పవన్ కళ్యాణ్కి. ఆయన అన్నారు కూడా, నోరు విప్పి అన్నారు, ఆంధ్ర బీజేపీ నేతలు ఒక్కళ్ళు మాట్లాడకపోవడం ఆశ్చర్యం కలిగించిందని చెప్పి. తర్వాత ప్రెస్ మీట్లోకి వచ్చినప్పుడు కూడా మరి తెలంగాణ బీజేపీ నేతలు ఎందరో మాట్లాడేది ఖండించేందుకు 2 రోజులు పట్టింది. ఒక రఘునందన్ రావు ఆ రోజు మాట్లాడినట్టున్నారు, రామచంద్రరావు గారు నిన్న ఖండించారు. సో ఎక్కడ పడుకున్నారు బీజేపీ నేతలు? ఎందుకంటే మనమే క్వశ్చన్ చేయాలి.